ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని నానుడి. ఈ రోజుల్లో ఆరోగ్యంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్న మహిళలు జిమ్ సెంటర్లలో వ్యాయామాలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానంతో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను అధిగమించేలా వాకింగ్, యోగా, ఎక్సర్సైజులు చేస్తున్నారు. ఈ రోజుల్లో అందరూ ఆరోగ్యంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. పురుషులు, మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా జిమ్ సెంటర్లకు వెళ్తున్నారు. వరంగల్లో జిమ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు లోకల్స్. సిటీలో 90కి పైగా జిమ్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ మహిళలు ఫిట్నెస్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. వరంగల్లో కరోనా తర్వాతి నుంచి జిమ్ కు వెళ్తున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బరువు తగ్గడం కోసం, ఫిట్నెస్ కోసం జిమ్ సెంటర్లకు వెళ్తున్నారు మహిళలు. రకరకాల ఎక్సర్సైజులు చేస్తున్నారు. జిమ్ సెంటర్లలో మహిళల కోసం ప్రత్యేకంగా కోచ్లు కూడా ఉంటున్నారు. జిమ్ కు రావడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాటవుతుందని చెప్తున్నారు మహిళలు. 2.5 years నుంచి కంటిన్యూ రెగ్యులర్గా చేస్తున్నానండి ఇదే జిమ్లో ఫిట్నెస్. అండ్ చేయని రోజు చాలా లేజీగా వీక్గా అనిపిస్తుంది. చేసిన రోజు చాలా యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఐ బిన్ ఇంప్రూవింగ్ మై స్ట్రెంగ్త్ ఆల్సో. బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ సో అప్పటి నుంచి ఇది రెగ్యులర్గా చేస్తున్నాను. నేను ఈ జిమ్ పాస్ట్ 1 week నుంచి జాయిన్ అయ్యాను. సో ఐ ఫీల్ సో ఫ్లెక్సిబుల్ ఆఫ్టర్ కమింగ్ టు దిస్ జిమ్. అండ్ నాకు ఇప్పుడు ఎంతో స్ట్రెస్ ఫ్రీ, టెన్షన్ ఫ్రీగా ఉంటుంది జిమ్ చేసి, వర్కౌట్ చేసి ఇంటికి వెళ్ళాక. జిమ్కి రావడం వల్ల ఫిట్నెస్ ఉంటుంది, బాడీ ఎక్సర్సైజ్ అనేది అవుతుంది. జస్ట్ వార్మప్ నార్మల్ వాకింగ్ కంటే లైక్ ఇట్లా చేస్తే బెనిఫిట్ బాగుంటుంది. హెల్తీగా ఉంటాం, ఫిట్నెస్ కూడా ఉంటుంది. వ్యాయామం లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు జిమ్ సెంటర్లకు వెళ్తున్న మహిళలు. ఎక్సర్సైజ్ చేస్తే శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. ఉదయం 2 గంటలు వ్యాయామం చేస్తే రోజంతా ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నారు. రోజు మనం రెగ్యులర్గా మన జీవితంలో మార్నింగ్ ఒక 1 hour ఎక్సర్సైజ్ కేటాయిస్తే శారీరకంగా దృఢంగా ఉంటాం, యాజ్ వెల్ యాజ్ మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాం. డెసిషన్స్ కూడా మంచిగా తీసుకుంటాం, మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. చాలామంది మనం చూస్తున్నాం 30-35 ఏళ్ళ లోపు వారికే హార్ట్ స్ట్రోక్లతో చనిపోతున్నారు. ఈ మధ్యలో చూసినాం 9 years అమ్మాయి కూడా హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది. సో మన ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేయక మన ఎక్సర్సైజ్కి మన జీవితంలో భాగం ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. గతంతో పోలిస్తే జిమ్ సెంటర్లలో చేరే మహిళలు, అమ్మాయిల సంఖ్య పెరుగుతుందని చెప్పారు జిమ్ సెంటర్ నిర్వాహకులు. మహిళల కోసం ప్రత్యేకంగా కోచ్లు ఉంటున్నారని, కోచ్ల పర్యవేక్షణలో అనేక రకాల వర్కౌట్స్ నేర్పిస్తున్నామని తెలిపారు. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఫిట్నెస్ మీద చాలా మందికి అవేర్నెస్ పెరిగింది. అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలే అవేర్నెస్ ఎక్కువ చూపెడుతున్నారు. సంబంధించిన ఎక్సర్సైజ్లు, లెగ్ ఎక్సర్సైజ్ కానీ, అబ్డామినల్ ఎక్సర్సైజ్ కానీ, ఇంకా ఫిట్నెస్ ఎక్సర్సైజ్ కానీ, కార్డియో కానీ, ఇవన్నీ మేము దగ్గరుండి చేపిస్తూ ఉంటాం. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే ఆరోగ్యం కోసం జిమ్కు వెళ్తున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు మెట్రో సిటీలకే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు చిన్న చిన్న టౌన్లలోనూ కనబడుతోంది.